ఈ రోజున మార్కు జీవితాన్ని కనుక మనము ధ్యానం చేసుకుంటే అంశభాగం చెప్పండి, పరిచర్య కొరకు ప్రయోజనకరమైన మార్కు జీవితము మనందరికీ ఒక పాఠము. ఈ మార్కు ఎవరు? ఈ మార్కు యొక్క పూర్తి వివరణ ఏంటి? ఈయన ఏ ప్రాంతం వాడు? ఆయన యొక్క జన్మస్థానం ఏంటి? బైబిల్ గ్రంథంలో ఆయన గురించి భక్తులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఆయన గురించి ఏమేమి రాయబడ్డాయి? ఆ విషయాలన్నీ ఒక్కొక్కటి క్షుణ్ణంగా మనం పరిశీలన చేద్దాం. ఈయన ఎవరు అనంటే మార్కు సువార్త రాశాడు కదా, ఆ మార్కు గారే ఈయన. ఆ మార్కు సువార్తను రాసిన ఈ మార్కుని గురించే మనం ధ్యానం చేస్తున్నాం. ఈ మార్కు యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒకడైన శిష్యుడి కాదు, 12 మందిలో ఉన్నవాడు కాదు ఈయన. 12 మందిలో ఉన్నవాడు కాకపోయినా, ప్రభు శిష్యుడు కాకపోయినా, యేసుక్రీస్తు ప్రభు జీవిత చరిత్ర చాలా అద్భుతకరంగా రాశాడండి. చాలా అద్భుతకరంగా రాశాడు. 4 సువార్తికులు ఉన్నారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను రాసిన సువార్త. ఈ 4 సువార్తల్లో కూడా మొట్టమొదటిగా రాసిన సువార్త మార్కు సువార్త. మరి ఈయన శిష్యుడు కాదు, ఈయన అపోస్తలుడు కాదు, ఈ 12 మందిలో ఒకడుగా ఉన్నవాడు కాదు. అసలు ఈయన ఎవరు అనే దాని గురించి మనము ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్తే, ఈయన ప్రారంభం ఏంటి, ఈయన పరిచర్యలో ఎలాగ ఎంటర్ అయ్యాడు, తర్వాత పరిచర్యలో ఎంతవరకు కొనసాగాడు, ఆ తర్వాత ఏమయ్యాడు, అన్నీ కూడా ఈయన గురించి చాలా వివరంగా రాయబడ్డాయి. చాలా వివరంగా రాయబడ్డాయి. అర్థం చేసుకుంటే ఎన్నో విషయాలు ఈయన నుండి మనం నేర్చుకోవచ్చు. ఒకవేళ అది మనకు అవసరం లేదు అనుకుంటే ఏమీ నేర్చుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా మనము చాలా సమయాన్ని హెచ్చించి ఏకాగ్రత కోల్పోకూడదు. ఏకాగ్రతను కలిగి మనము అనేకమైన విషయాలు నేర్చుకోవాలండి. మార్కు ఎవరు అనంటే యెరూషలేము పట్టణస్థుడు. ఈయన స్వగ్రామం ఏంటి అనంటే, ఈయన జన్మస్థానం ఏంటి? యెరూషలేము పట్టణస్థుడు. యెరూషలేములో ఈయన నివాసం చేసేవాడు. దానికి వచనం ఏంటంటే, అపోస్తుల కార్యాలు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనాన్ని కనుక చదివితే అక్కడ ఇట్లు ఆలోచించుకుని ఉండగా, అతడు మార్కు అనే మారుపేరు కలిగిన యోహాను తల్లి అయిన మరీ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచు. పేరు ఏమని రాయబడింది అక్కడ? మరియా. మరి అంటే ఎవరు ఈ మరియా? చాలా మంది మరియలు ఉన్నారు. ఈ మరి ఎవరు అని అంటే జాన్ మార్కు తల్లి అయిన మరియా. ఈయనకి మరొక పేరు జాన్ మార్కు. మార్కు అను మారు పేరు కలిగిన యోహాను అని ఉంటుంది. మార్కు అను మారు పేరు కలిగిన యోహాను ఇంటికి వచ్చాడు. అంటే ఇతను ఎక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు? మరియా ఇల్లు ఎక్కడుంది? యెరూషలేములో. సంఘమంతా కలిసి పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా కలిసి ఏం చేస్తున్నారంటే, ఇతని కొరకు, పేతురు గారి గురించి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేసే ఇల్లే మార్కు గారి ఇల్లు. ఈ మార్కు తల్లే మరియా. కనుక యెరూషలేములో ఉన్న సంఘ సభ్యురాలైన మరియాని ఈమెను అంటారు. కనుక ఈమె జాన్ మార్కు యొక్క తల్లిగా పిలువబడుతుంది. ఆమె ఇంటి దగ్గర పెద్ద సంఘం ఉందండి. చాలా మంది ఆది కాలపు సంఘానికి తన ఇంటిని ఇచ్చారు. సంఘము హింసల్లో ఉన్నప్పుడు, సంఘము హింసించబడుతున్నప్పుడు, సంఘము చిత్రహింసలు చేయబడుతున్నప్పుడు సంఘాన్ని ఆదరించిన కుటుంబము ఈ కుటుంబము. కనుక ఇప్పుడు ఈ మార్కు పట్టణం ఏది అని అంటే యెరూషలేము. ఇతని తల్లి పేరేంటి? మరియా. వారి ఇల్లును ఏం చేశారు వీళ్ళు? పరిచర్య గురించి ప్రార్థన స్థలంగా ఇచ్చారు వాళ్ళు. ఒక చిన్నపాటి గృహం అంటే అంతమందికి ఎలా సరిపోద్దండి? చాలా మంది అక్కడ కూడుకుని ప్రార్థన చేసే అంతటి విశాలమైన గృహము ఇతనికి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఇతని గురించి మనం ఏం చెప్పొచ్చు? ఈ మార్కు బర్నబాకు సమీప జ్ఞాతి అని కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. 10వ వచనంలో ఇతడు నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకును సమీప జ్ఞాతి అయిన మార్కును చెప్పుచున్నారు. బర్నబాకు సమీప జ్ఞాతి అంటే బంధువు. బర్నబాకు చాలా దగ్గర బంధువు. ఇతని గురించి బైబిల్ విశ్లేషకులు ఏమంటారు అని అంటే, ఇతని గురించి మేనల్లుడు ఆ మరియా ఈ బర్నబాకు సహోదరి, ఆ సహోదరి కొడుకు ఈ మార్కు కాబట్టి మేనల్లుడు అయి ఉండొచ్చు అని ఒక ఆలోచన. ఇతని గురించి అంతకంటే వివరాలు, వాళ్ళ బంధుత్వం గురించి ఈ వచనానికి సంబంధించిన ఇక వివరణ ఏమి మనకు బైబిల్ గ్రంథంలో దొరకదు. కానీ కనుక బర్నబాకు ఏమవుతాడు? బాగా దగ్గర బంధువు, చాలా దగ్గర బంధువు ఇతను. ఇంకా ఇతను అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, బర్నబా పౌలు గారు మొదట మిషనరీ ప్రయాణంలో వారితో పాటు ప్రయాణమై సువార్త పరిచర్యకు వెళ్ళిన వాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. వారితో పాటు ఏం చేయడానికి వెళ్ళాడు? సువార్త పరిచర్య. పౌలు గారు మిషనరీ ప్రయాణాలు 3 కదా, 3 మిషనరీ ప్రయాణాల్లో చాలా అద్భుతమైన పరిచర్య పౌలు గారు చేశారు. మొదటి ప్రయాణంలో బర్నబా పౌలు కలిసి ప్రయాణం వెళ్తారు. అంత్యొకయలో ఉన్న సంఘపు వారందరూ కూడా వీరి గురించి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడిన వారై దేవుని ఆత్మకు వారిని అప్పగించి వీరు పరిచర్య కొరకు పంపిస్తారు. పరిచర్య కొరకు పంపిస్తే వారు అద్భుతమైన పరిచర్య చేశారండి. మొదటి మిషనరీ ప్రయాణంలో అనేకుల్ని దేవుని వైపుకు తిప్పిన వారు. వీళ్ళకి ఉపచారకుడిగా 4వ వచనం చదవమ్మా. 13 4వ వచనం. యోహాను వారికి ఏం చేస్తున్నాడు? ఉపచారం చేయవాడే ఉన్నారు. ఉపచారం అంటే అపకారమా? పరిచర్య ఎవరు చేస్తున్నారు? బర్నబాకును పౌలు గారికి ఈయన ఉపచారం చేస్తూ ఉన్నాడు. ఈ మార్కు మారు పేరు కలిగిన యోహాను వారికి ఉపచారం చేస్తూ గొప్ప పరిచారకుడిగా కనపడుతున్నాడు. చాలా అద్భుతమైన పరిచర్య అండి. వీళ్ళు సువార్త పనిలో వీళ్ళు ఉంటుంటే వాళ్ళకి ఉపచారం చేయడం అంటే ఏంటి తెలుసా? వీళ్ళకి ప్రతి వస్తువు అందించడం, లేకపోతే వీళ్ళు అలసిపోయిస్తే వీళ్ళు కాళ్ళు నొక్కడం, లేక వీళ్ళు బట్టలు ఉతకడం, లేక వీళ్ళకి సంబంధించిన పరిచర్య ఉంటుంది కదా, ఆ పరిచర్య అంతా ఎవరు చేస్తున్నారు? ఈ మార్కు చేస్తున్నాడు. మార్కు అని మారు పేరు కలిగిన యోహాను అని పేరు ఉందని, అందుకని ఇతను జాన్ మార్క్ అంటారు. ఇతను సింపుల్గా జాన్ మార్క్. ఇతను వాళ్ళు దేవుని పరిచర్యలో అద్భుతకరంగా వాడబడుతూ ఉంటుంటే వీళ్ళు ఉపచారం చేసే వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. కనుక మనం పరిచర్యలో ఏం చేయాలంటే ఎక్కువగాను పరిచారకులుగా మార్చబడుదుముగాక. దేవుని పరిచర్యలో మనం ఒక బలమైన పాత్రగా మనం వాడబడాలి. అలాంటి అద్భుతమైన సేవకులకి గొప్ప ఉపచారకుడు యోహాను, ఈ జాన్ మార్క్ గారు. అద్భుతమైన పరిచారకుడు బర్నబా అంటే ఆది కాలపు సంఘములో మంచి పేరు పొందుకున్నవాడు. అపోస్తుల దగ్గర మంచి సాక్ష్యాన్ని కలిగిన వాడు బర్నబా. పౌలు అనగానే పరిచర్యకు తెగకు చెందినవాడు. విశ్వవిద్యాలయాల్లో గొప్పగా పేరు పొందుకున్నవాడు. ఆ తర్వాత క్రీస్తు దాసుడై క్రీస్తు సేవకుడిగా నడిపించబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదాం. మరొకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. అంత పరిచారకులుగా వాడబడుతున్న ఈ విలువైన వ్యక్తిగా మనం కనబడుతూ ఉన్నాడు. వాళ్ళ దగ్గర ఈయన ఎలాగ ఉన్నట్టు ఇప్పుడు పరిచారకుడు ఉన్నాడు. మనం అందరూ ఏం చేయాలి? ఇప్పుడు పరిచారకులుగా మార్చబడదుముగాక. పరిచారకులుగా మన దేవుని పనిలో నడిపించబడదుముగాక. నీవు నేను మనందరం ఏం చేయాలి? ప్రభు సన్నిధానంలో పరిచర్య చేయాలి. పరిచర్య మన ధర్మం, పరిచర్య మన బాధ్యత. పరిచర్య కొరకే దేవుడు మనల్ని నియమించాడు. పరిచర్య గుణాన్ని ఈ మార్కు గారు నేర్పిస్తున్నాడు. పరిచర్య చేయాలి అని అంటే చాలా సమర్పణ, నిబంధన కావాలి.
ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. దానికి ఒక ప్రత్యేకమైన ఏకాగ్రత, ప్రత్యేకమైన సమర్పణ ఉంటేనే కానీ పరిచర్యలో నిలబడలేము. ఇలాంటి మహాభక్తులతో కలిసి వాళ్ళతో పరిచర్య చేసి వాళ్ళకి సహకారకుడుగా ఉండాలని ఆశపడి ఈ పనిలోకి వెళ్ళాడు. వాళ్ళతో కలిసి పని చేస్తున్నాడు. చిన్ననాటి నుండి కూడా తన తల్లి కూడా చాలా భక్తి విధేయతలు కలిగిన వ్యక్తిగా కనబడుతూ ఉంది. ఇలాంటి మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి ఇప్పుడు ఎవరితో ప్రయాణం వెళ్తున్నాడు? పౌలు గారితోనూ బర్నబాతోనూ కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ఏంటి ఆ ప్రయాణం అంటే సువార్త పని. సెకండ్ పాయింట్లోకి వెళ్తే, రెండవ మాటలోకి వెళ్తే, రెండో విషయాన్ని కనుక మనం ధ్యానం చేస్తే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 13వ వచనం. పౌలును అతనితో కూడా ఉన్న వారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంఫూలియాలోనున్న పెర్గీకి వచ్చిరి. అచ్చటి యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళాను. వారిని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చేసాడు? యెరూషలేము వచ్చేసాడండి. ఇదేంటి? వారితోనేమో ఆ 4వ వచనంలో కలిసి ప్రయాణం చేస్తూ పరిచర్యలో పాలు పొందాలని, పరిచర్యకు సహకారుడిగా ఉండాలని, పరిచర్యలో వాడబడుతున్న వ్యక్తులకి గొప్ప పరిచర్య చేయాలని వచ్చినవాడు మధ్యలో వారిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరలా యెరూషలేమును తన సొంత గృహానికి వచ్చేసాడు. యెరూషలేమును తన సొంత గృహములో మరలా వచ్చి ఉంటున్నట్లుగా ఇక్కడ వచనాలు మనకు కనబడుతున్నాయి. పరిచర్య చెయ్యాలనే వచ్చాడు, పరిచర్యలో ఉండాలనే వచ్చాడు, పరిచర్యలో సహకారుగా ఉండాలని వచ్చాడు, పాలు పొందాలని వచ్చాడు, వారికి సేవ చేయాలని వచ్చాడు. వచ్చిన వాడు కడ వరకు నిలవలేక మరలా ఏమయ్యాడు అని అంటే వెనక్కి తిరిగి యెరూషలేము వెళ్ళిపోయాడు. పరిచర్య అంటే చాలా త్యాగం ఉండాలండి. పరిచర్య అంటే ఒక సమర్పణ ఉండాలి. ఒక సమర్పణ లేకుండా మనము చేయలేము. పరిచర్యలో ఆకలి ఉంటుంది, దప్పికలు ఉంటాయి, వస్త్రహీనత ఉంటుంది, శ్రమ ఉంటుంది, హింసలు ఉంటాయి, నిందలు ఉంటాయి, దెబ్బలు ఉంటాయి, అలసట ఉంటుంది. పరిచర్య చేయాలంటే చాలా సమర్పణ ఉంటేనే కానీ పరిచర్యలో కొనసాగలేము. ఒకవేళ ఇక్కడ ఇతనికి కలిగిన ఇబ్బందులేంటో మనకు అంత క్షుణ్ణంగా రాయబడలేదు, కానీ పరిచర్య చేయకుండా వెనక్కి వెళ్ళిపోయినట్లు కనపడుతున్నారు. పరిచర్య చేయాలంటే మరి చాలా అక్కడ పౌలు గారు ఎదుర్కొన్న కష్టాలు ఏంటో, ప్రతికూలతలు ఏంటో చాలా విషయాలు కొరింథీ పత్రికలో అతనికి పడ్డ కష్టాలన్నీ చెప్తూ ఉంటున్నాడు. కనుక ఈ రోజున ఎలాంటి కష్టమైనా, హింస అయినా, నిందలైనా, ఆకలైనా, అవరోధాలైనా, అవమానాలైనా, దెబ్బలైనా, ఎవరి అవసరమైతే మరణమైనా కానీ మనం క్రీస్తు నుండి మనం ఏ విధమ చేతనైనా వేరైపోకూడదు. నమ్మకమైన పరిచారకులుగా మనం ఉండాలి తప్ప కానీ ఏదో నిందలు వచ్చినాయని, శ్రమ వచ్చిందని, లేకపోతే కష్టాలు వచ్చినాయని దేవుని నుండి వెళ్ళిపోవద్దు ప్రియులారా. వెళ్ళిపోయి దేవుని నామానికి అవమానంగా ఉండొద్దు. నాగట్టు మీద చేయి పెట్టిన వాడు ఏం చేయాలి? వెనుకకు తిరగకుండా ఇక ముందుకే కొనసాగాలి. నాగట్టు మీద ఎక్కడ వేసాం మనం చెయ్యి? నాగట్టు మీద చేయి వేసిన వాడు ఎక్కడ చూడాలి? ముందే చూడాలి. దుక్కు దున్నేవాడు వెనక్కి చూస్తాడా, ముందుకు చూస్తాడా? ముందుకే చూస్తాడు. ముందుకు చూస్తేనే ఆ నాగల చాలు ఉంటాయి, అది కలుస్తుంది. కలిస్తేనే నాటు వేసినప్పుడు అది చక్కగా అభివృద్ధి అవుద్ది. నాగటి మీద వేసాం మనం చెయ్యి. దేవుళ్ళనికి వచ్చాం. ఆయన గొప్ప దేవుడని, మన కొరకు ప్రాణం పెట్టినవాడని, మన రక్షకుడని, మన విమోచకుడని, మనకు నిత్యత్వం ఇచ్చేవాడని విశ్వసించి ప్రభు యొక్క పరిచర్యలోకి వచ్చాం. ఇక ఏ రోజు కూడా మనము వెనుక అంజి వేయకూడదు. పరిచర్యలో ఒకవేళ శ్రమ వచ్చిందేమో, ఒకవేళ కష్టం వచ్చిందేమో, ఒకవేళ ఆకలి అయిందా, ఏ విధమైన కష్టాలు వచ్చినా అక్కడ వరకు మన నమ్మకంతో ఉండాలండి. కానీ మార్కు అతను సుకుమారంగా పెరిగిన వాడై ఉండొచ్చు. అతను సామాన్యమైన కుటుంబంలోంచి వచ్చిన వాడేం కాదు, సుకుమారంగా పెరిగిన వాడై ఉండొచ్చు. కానీ పరిచర్యలోకి రాగా ఈ రోజున బైబిల్ ట్రైనింగ్ చేసి బిడ్డలు చూడండి ఎన్ని కష్టాలు అనుభవిస్తారు. అవునే కదా?
ట్రైనింగ్ వెళ్ళాలంటే కష్టమా? చాలా కష్టం అనిపించాలి. మామూలు కష్టాలు కాదు, చాలా కష్టాలు. ఇంటికాడ ఉన్నంత సుఖ సౌఖ్యాలు, ఇక్కడ ఉన్నంత వసతులు, ఆహార పదార్థాలు అక్కడ ఉండవు. ఈరోజున ఏ పరిచర్య లేకుండా, ఏ కష్టం లేకుండా నేను సేవ చేస్తానని అనుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. కనుక ఎన్ని కష్టాలైనా మనం ఓర్పు కలిగి కడవరకు నమ్మకమైన వ్యక్తులుగా ఉండాలండి. స్తోత్రం కలనే గాక. పరిచర్య కొరకు అవసరమైతే మన ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి, వెనకంజి వేయకూడదు. ఈ రోజున అలాంటి వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ మార్కు పరిచర్యలో కష్టం వచ్చిందా? ఇతనికి ఆకలి అయిందా? సుఖ సౌఖ్యాలు తక్కువైనవి అక్కడ, లేకపోతే అకామిడేషన్ ఇంటికాడ ఉన్నంత వసతులు ఉండవు కదా. అయినా కానీ మనం ఓర్చుకోవాలి. కానీ మార్కు ఏం చేయలేకపోయాడంటే, ఓర్చుకోలేక యెరూషలేము తిరిగి వెళ్ళిపోయాడు. నిదాక్షంగా వీళ్ళని అక్కడ విడిచిపెట్టేసి, ఒకవేళ ఇతను రానంటే ఇతని ప్లేస్లో వేరే ఒకరిని తీసుకెళ్ళినాయి కదా, అవునే కదా. ఇతను రాకపోతే వేరొకరిని తీసుకెళ్ళి, ఇప్పుడు మధ్యలో వచ్చేస్తే మరి వాళ్ళకు పరిచయం చేసే వ్యక్తి కావాలి కదా. ఎవరు వెళ్తారు వాళ్ళకి? అయినా కానీ వాళ్ళు ఈ మార్కు వెళ్ళిపోయాడని చెప్పి వాళ్ళు వెనక రాలేదు. కానీ పౌలు, బర్నబా వారితో పాటు ఇంకా లూకా కూడా ఉన్నాడు ఇక్కడ. వీళ్ళు కలిసి ఇంకా ముందుకు వెళ్ళిపోయారు. కానీ మనకి పరిచర్య అంతా తిరిగి చేసి లాస్ట్కి మనకి వాళ్ళు తిరిగి వస్తారు. కానీ మార్కు వెళ్ళిపోయినంతలోనే వెనక్కి రాలేదు. వెనక్కి లాగిన కానీ నువ్వు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలి. మన విశ్వాసానికి కర్త అయిన, మన విశ్వాసానికి నమ్మకత్వము, మనకి మోక్షం ఇచ్చేవాడు ఆయన గనక, మన జీవితాలు బాగు చేసేవాడు ఆయన గనక ఆయన వైపు చూడాలి. మనం సమస్యల వైపు కానీ, మనుషుల వైపు కానీ, లోకం వైపు కానీ, ఆశల వైపు కానీ, భోగాల వైపు కానీ చూడకూడదు. అలా చూసి పతనం అయిపోకూడదు. ఇతను వెళ్ళిపోయాడు. తర్వాత 14వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదవండి. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియోకయకు వచ్చిరి. వారు తిరిగి, ఎవరు వీళ్ళు? పౌలు, బర్నబా వీళ్ళు కలిసి బయలుదేరి వీళ్ళు ఆ సువార్త పని ముగించుకుని యెరూషలేము వచ్చాడు. ఇది మొదటి ప్రయాణం. అర్థమైందా? హల్లెలూయా చెప్పండి. మొదటి మిషనరీ ప్రయాణంలో అవన్నీ తిరిగి వచ్చి మొత్తానికి వీళ్ళు ఎక్కడైతే అంత్యో 13వ అధ్యాయంలో మొదటి వచనంలో అంత్యోక నుంచి ప్రయాణమై వెళ్తారు. ఈ 14వ అధ్యాయం 26వ వచనంలోకి వస్తున్నకి మరలా తిరిగి పరిచర్య అంతా ముగించుకుని అంత్యోకకు వచ్చారు. యోహాను లేడని చెప్పి వీళ్ళు పని ముగించేయలేదు, లేకపోతే వీళ్ళు వెనక్కి వచ్చేయలేదు. ఈ యోహాను, మార్కు అని మారు పెరగలిగిన యోహాను లేకపోయినా వీళ్ళు పరిచయం చేసుకుంటూ మొత్తానికి తిరిగి ఎక్కడికి వచ్చారంటే యెరూషలేము వచ్చారు. ఇక 3వ పాయింట్లోకి వెళ్తే మనము బర్నబాను, పౌలు వీళ్ళు కలిసి మొదట ఈ పై ప్రదేశాలన్నీ తిరిగి యెరూషలేము మరలా తిరిగి అంతియోకకు వచ్చారు కదా. మరలా పౌలు గారు కొన్ని దినాలు అక్కడ ఉన్న తర్వాత బర్నబాతో కలిసి ఒక మాట చెప్పాడు. బర్నబా, మనం మొదట ప్రయాణం చేసి పరిచయం చేసి అనేకమైన ప్రాంతాలకు తిరిగి సువార్త చేసి సంఘాలు కట్టి వచ్చాం కదా. మనం ఏ ప్రాంతాలైతే తిరిగామో ఆ ప్రాంతాలన్నీ మరలా మనం వారు ఎలాగున్నారో చూద్దాం, వెళదాం అని పౌలు గారు బర్నబాతో అన్నాడు. ఎవరెవరితో అన్నారు? ఏమని అన్నాడు? మనం సువార్త చేశాం కదా. ఇప్పుడు మొదట్లో నరేంద్రపురం వచ్చారు, దాసగారిపల్లి వెళ్ళారు, అలా కోరుకొండ వెళ్ళారు. ఇలా తిరిగి అన్ని తిరిగి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అక్కడికి వెళ్ళారు. మరి వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగి పరిచయం చేశారో ఆ ప్రాంతాలన్నీ మరలా దర్శిద్దాం. వారు విశ్వాసంలో ఉన్నారా? ప్రకటించిన విశ్వాసాలు ఉన్నారా? విశ్వాసంలో వెనక్కి వచ్చారా? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని కొన్ని నెలల తర్వాత పౌలు గారు బర్నబాతో అన్నప్పుడు వెళదామని ప్రయాణమై వెళ్తున్నారు. మళ్ళా రెండవ ప్రయాణానికి సిద్ధపాటు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాట రెండవ ప్రయాణానికి సిద్ధపాటు. ఎన్నో పాయింట్ ఇది? 3వ పాయింట్లో రెండవ ప్రయాణానికి సిద్ధపాటు. ఈ రెండవ ప్రయాణానికి సిద్ధపడుతున్నారు. మరలా వెళ్ళాలంటే టీం కావాలి కదా. మొదట ఎలాగైతే టీంగా వెళ్ళారో మరలా టీం కావాలి. టీం కావాలంటే
వెళదాం అనగానే ఎవరెవరు తీసుకెళ్దాం అనగానే బర్నబా ఏం చేశాడంటే మరలా ఈ మార్కు అని మారు పేరు కలిగిన యోహాను తీసుకెళ్దామని ఆయన పేరు చెప్పాడు. ఎలా ఉంటుంది పౌలు గారికి అప్పుడు? ఇదేంటయ్యా ఆయన తీసుకెళ్దామంటే ఏంటి? ఆయన మొదట పంపులేలో ఉన్న పని కొరకు అక్కడ మనం నియమించి పరిచయం చేస్తున్నప్పుడు మనల్ని విడిచిపెట్టి వెనకకు తిరిగి వెళ్ళిపోయే వాడిని తీసుకెళ్ళడం యుక్తం కాదు. వాడిని తీసుకెళ్ళడం మంచిది కాదు. ఆ వ్యక్తి వద్దు అని పౌలు గారు అన్నారు. వద్దంటూ న్యాయమా కాదా చెప్పండి? ఏమ్మా కింద వచ్చిన ఉంది కదా, వద్దంటూ న్యాయమా కాదా? ఎందుకంటే ఇతను తీసుకెళ్ళామనుకో, మరలా ఈ రెండో ప్రయాణంలో కూడా ఇతను తీసుకెళ్ళామనుకో, మరలా ఏ మధ్య దారిలోనే మరలా మనల్ని విడిచిపెట్టి వెనక్కి వచ్చేస్తాడు. ఎందుకంటే ఇతను పరిచర్య కొరకు నమ్మకస్తుడు కాదు. పరిచర్యలో కష్టం వచ్చిందంటే విడిచిపెట్టేస్తాడు. పరిచర్యలో బాధ అయిందా విడిచిపెట్టేస్తాడు, దానికి వెళ్ళిపోతాడు. ఆకలి అయిందా తట్టుకోలేడు, కష్టం వచ్చిందా తట్టుకోలేడు. ఎవరైనా ఏదైనా చిన్న మాట అన్నారా తట్టుకోలేడు. పరిచర్యలోకి వెళ్ళిన తర్వాత అనేక రకమైన నిందలు వస్తాయండి. ఆమె చెప్పండి, అనేకమైన నిందలు వస్తాయి. ఎన్ని నిందలైనా తట్టుకోగలిగిన అలాంటి ఓర్పు సహనం మనకు ఉండాలి. పరిచర్యలో ఉన్నవారు ఎలాగ ఉండాలంటే మిక్కిలి సాత్వికులుగా ఉండాలి. ఆమె చెప్పండి, దేవుని నమ్మిన బిడ్డలకు ఏం ఉండాలి? సాత్వికం ఉండాలి. ఎవరు ఏమైనా కోపపడకూడదు, ఎవరేమైనా బాధపడకూడదు. అవసరమైతే ఒక్కొక్కసారి కొట్టచ్చు. కొట్టగా నేను చేయాలి, దేవుడిని దీవించగాక వచ్చి ఆమె తిప్పితే దేవుడిని దీవించి అభివృద్ధిపరిచి రక్షణకు నడిపించి దేవుని ప్రేమతో నింపును గాక అనాలి. ఆమె దేవుని ప్రేమలోకి నిన్ను నడిపించును గాక అనాలి. ఆమె చెప్పండి. మరలా ఇతను తీసుకెళ్తే ఏం చేస్తాడు? బర్నబా ఇతను వద్దయ్యా అని అంటే, ఇప్పుడు ఈ బర్నబా పౌలు గారితో గొడవ పెట్టుకున్నాడు. పౌలు గారితో ఏం పెట్టుకున్నాడు? గొడవ పెట్టుకున్నాడు. వద్దంటే ఏంటి? అతను నాకు కావాలి, అతను తీసుకెళ్లాలని బర్నబా అంటే, వద్దంటే వినవేటయ్యా, అతడు మంచివాడు కాదు, నమ్మకస్తుడు కాదు, పరిచర్య కొరకు ఉపయోగమైన వాడు కాదు, ఉపయోగం కాని వాడిని ఎందుకు తీసుకెళ్తాం అని పౌలు గారు అంటున్నాడు. లేదు లేదు ఎలాగైనా తీసుకెళ్ళాలి అని బర్నబా అంటున్నాడు. వీళ్ళిద్దరికి తీవ్రమైన వాదం జరిగేసిందటండి. తీవ్రమైన వాదం. ఎంత వాదం అంటే ఇంక ఎవరూ తీర్చలేని వాదం అది. ఒకరికొకరు విడిపోయే అంత వాదం అది. భయంకరమైన తీవ్రమైన వాదము వారి మధ్యలో జరగడానికి గల కారణం ఏంటంటే, బర్నబా ఈ జాన్ మార్కును తీసుకెళ్దామంటున్నాడు. పౌలు ఆ జాన్ మార్కు వద్దయా, అతని పరిచర్య కొరకు ఉపయోగకరమైన వాడు కాదంటున్నాడు. ఎందుకంటే బంధుప్రీతి కదా. బర్నబాకు ఏముంది లోపల? మనోడన్నాం అనుకోండి, ఎక్కలేని వల్లమాలు ఏమొచ్చింది, వాడు మన ఇంటి పేదోడరా, చూడు కొంచెం చూసి కొంచెం తీర్పు తీర్చు. అండ్ పూర్వకాలపు రచ్చబండల దగ్గర కూడా అలాగ ఉండేవి. వాడు ఈరోజు రేపు దోషిగా ముద్దాయిగా నిలబడుతున్నవాడు మనోడు, వాడు చూసి కొంచెం తీర్పు కొంచెం జాగ్రత్తగా ఇవ్వండి. తీర్పు తీర్చలేదని, మా పక్షంగా న్యాయం జరగలేదని ఎన్నో కుటుంబాలు విడిపోయిన సందర్భాలు కూడా చేసిన వాడిని తప్పు తప్పని ఖండించాలి కదా. మనోడైతే ఏంటి, ఇంకొకడైతే ఏంటి? మనోడు కానివాడు తప్పు చేయలేదు. మనోడు కానివాడు తప్పు చేయలేదు. మనోడైన వాడు తప్పు చేశాడు. ఇప్పుడు న్యాయం తీర్చేవాడు మనోడు. మరి నువ్వెవరికి సపోర్ట్ చేయాలి? న్యాయం వైపు సపోర్ట్ చేయాలి. అలాంటి మంచి మనసు నీకు ఇచ్చింది గాక. మనోడిని వదిలేసుకుంటాం ఏంటి అనకూడదు. తప్పు ఎవరు చేశాడో, తప్పు చేసిన వాడిని ఒరే తప్పు అని చెప్పగలగాలి. తప్పు అని చెప్పగలిగిన అలాంటి మనసు మనకు ఉండాలండి. ఇప్పుడు పౌలు గారు ఆ వ్యక్తి వద్దు అందుకని సంఘమంతా పౌలు గారికి సపోర్ట్ చేశారు. ఎందుకంటే పౌలు మాట్లాడిన తప్పేం కాదు కదా మాట్లాడుతున్నాడు. పాయింట్ మీద కదా నిలబడి సబ్జెక్ట్ మీద నిలబడి కదా మాట్లాడుతున్నాడు. పంపోలియలో ఉన్న పని కొరకు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడు
అలా నిర్దాక్ష్యంగా వచ్చేస్తే వీళ్ళకి పరిచర్య పగలంతా రాత్రంతా వీళ్ళు పగలు రాత్రి పరిచర్యలో ఉంటారు, దేవుని సువార్తలో వాడబడతారు. వీళ్ళకి పరిచర్య చేసే కొంతమంది హెల్పర్లు కావాలి. ఏ ఆఫీసులో చూడండి హెల్పర్ ఉంటారు కదా, ఏ డిపార్ట్మెంట్లో అయినా హెల్పర్ ఉంటారు. హెల్పర్ లేకుండా అన్నీ కూడా మేనేజర్ చూసేసుకుంటాడా, సూపర్వైజర్ అన్నీ చేసేసుకుంటాడా? వాళ్ళకి హెల్పర్లు కావాలి. అలాగే ఇప్పుడు పరిచయం చేసేవాడికి కూడా ఎవరు కావాలి? సువార్త పనిలో పాలు పొందుకున్న వారు, వీళ్ళకి కూడా హెల్పర్లు కావాలి, పరిచయం చేసేవారు కావాలి. అలాగని ఈ వ్యక్తిని తీసుకెళ్దామంటే ఎవరో బాబు ఆడెందుకురా బాబు, ఆడి గతంలో ఏం చేశాడు, విడిచి వెళ్ళిపోయాడని వీళ్ళిద్దరికీ చూడండి తీవ్రమైన వాదం 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 ఎంత వాదం జరుగుతూ ఉందో, ఎంత వాదం జరుగుతూ ఉందో, ఎంత వాదం జరుగుతుందో. ఒక మాట చెప్పమా, ఈ మార్పు గురించి దేవుని పరిచయంలో నమ్మకంగా కొనియాడబడుతున్న, ఐక్యతగా కొనియాడబడుతున్న, వాడబడుతున్న పౌలుకిని బర్నబాకిని ఎడబాటు వచ్చిందండి. ఈ ఒక్కడి వల్ల వారిద్దరు ఏమైపోయారు? మరలా చూడండి చరిత్రలో మరలా వీళ్ళు కలిసినట్టు కనపడలేదు. మరలా వాళ్ళు పౌలు బర్నబా కలిసి పరిచర్య చేసినట్టు మనకు వచనాలు ఇక బైబిల్ గ్రంథంలో ఆధారాలు ఏం దొరకలేదు. ఆ ఒక్కడు చేసిన పనికి వీళ్ళిద్దరు ఏమైపోయారు? అతను పోగొట్టుకోవడానికి బర్నబాకి ఇష్టం లేదు, అతను రావడానికి పౌలుకి ఇష్టం లేదు. రెండు న్యాయంగానే కనపడుతున్నాయి. ఏ విధము చేతనైనా ఒక వ్యక్తి రక్షించబడాలని బర్నబా అనుకుంటున్నాడు. వాడిని ఒకవేళ ఇంకా అలా విడిచిపెడేస్తే ఇంక ఎందుకు పనికి రాకుండా అయిపోతాడని బర్నబా ఆలోచన చేస్తున్నాడు. ఒకవేళ వస్తే పరిచర్య ఎక్కడ దెబ్బతింటుందో అని పౌలు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ విధము చేత ఆ ఒక్కడు చేసిన పనికి వీళ్ళిద్దరికి మధ్యలో ఏమైంది చూడండి. ఒకరి కోసం వనమంతా చెడిపోతాడు. గొడవలు రావడానికి కారణం ఒక్కడి నుంచే ప్రారంభమవుతాయి. వీడు సరిపెట్టుకుని సమాధాన పడి వచ్చేస్తే బాగుండు, సరిపెట్టుకోక సమాధాన పడలేక అక్కడ గొడవెట్టి వచ్చేస్తే ఆ ఒక్కడి కొరకు వీళ్ళందరూ ఒక్కడి గురించి ఏమండి, ఒకడి గురించి ఇప్పుడు కూడా పరిచర్యకు మన ఇబ్బందికరంగా మారకుండా ఉండేగాక. పరిచర్యలో ఎప్పుడు కూడా సమానత్వం కలిగి ప్రభు యొక్క ప్రేమ కలిగి ముందుకు నడిపించు. పరిచర్యకు ఎంత ఆటంకం అయిపోయిందో చూడండి. పౌలు గారు కొన్న ఆశ ఏంటో తెలుసా? సంఘాలు ఎలాగున్నాయో, సంఘాల పరిస్థితి ఏంటో, వాళ్ళు ఆత్మీయతలో ఉన్నారా, ఆత్మీయతలో వెనకబడిపోయారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. ఇవియుగాక సంఘములన్నిటి గురించి చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు ఎక్కువ అవుతుంది. ఈ భారం అంటే ఏ భారం? అది ఎవడైనా బలహీనంగా ఉన్నాడా, ఎవడైనా ఒకవేళ ఆత్మలో చల్లారిపోతున్నాడా, ఎవరైనా లోకంలో కలిసిపోతున్నారా, పాపంలో కలిసిపోతున్నారా, వారందరినీ దేవుని సన్నిధానంలో బలపరచాలి. ఈ రోజున మనము దేవుని సంఘంలో మన పాత్ర ఏమై ఉందో మనం గమనించాలి. ప్రియులారా, స్తోత్రం చెప్పండి. మన పరిస్థితి ఎలాగుందో ఒకసారి మనం గమనించాలి. పరిచర్య చేయడం మన ధర్మము. పరిచర్య కొరకే మనం నియమించబడ్డాం. ఈ రోజున పరిచర్య అనగానే ప్రసంగాలు చేయడం అనుకోకండి. మాట్లాడటం ఇష్టమా, పని చేయడం ఇష్టమా? పని చేయడం ఇష్టమని చాలామంది. పరిచర్య చేయడము పనే కదా, ప్రభు పనే కదా అది. ఏమండి, నేను ఒక మాట అంటాను, వేదిక ఎక్కి ప్రసంగం చేసే వ్యక్తి ఎంత ప్రాముఖ్యమో ఆ వేదికను ప్రిపేర్ చేసే వ్యక్తి కూడా ప్రాముఖ్యమే. కారులో వెళ్తాం ఏమండి, ఒక వ్యక్తి డ్రైవ్ చేసుకుంటూ కారును తీసుకెళ్ళి ఆ మీటింగ్ తీసుకెళ్తాడు. ఈ వ్యక్తి అద్భుతకరంగా వాడబడిన తర్వాత మరలా కారులో తీసుకొస్తాడు. ఈ కారులో వెళ్ళి ప్రసంగం చేసిన వ్యక్తి ఎంత ప్రాముఖ్యమో ఆ తీసుకెళ్ళిన వ్యక్తి కూడా అంతే ప్రాముఖ్యం. అది కూడా పరిచర్యే. స్తోత్రం కలుగుగాక.
ఆ భోజనం వంట తయారు చేసిన వ్యక్తి కూడా చాలా ప్రాముఖ్యమే. దేవుని స్తోత్రం. పరిచర్య కొరకు తుడుస్తారు కొంతమంది, ఆ తుడిచిన వ్యక్తి కూడా ప్రాముఖ్యమే. అందరికి దేవుడు తన రాజ్యాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నాది అదొకటే పని అనుకోవద్దు, అదొకటే పరిచర్య ఏమనుకోవద్దు. ఈ పరిచర్య అనేక నానా విధాలుగా ఉన్నాయి. నీకు ఏ తలాంత్ ఇస్తాడో, ఏ టాలెంట్ ఇస్తాడో, ఏ విధమైన రీతిలో నువ్వు దేవుని పనిలో వాడబడతావో వాడబడు. దేవుడు నిన్ను ప్రోత్సహిస్తున్నాడో, ఏ రీతిలో వాడబని నిన్ను ఎంకరేజ్ చేస్తున్నాడో. ఒకవేళ ప్రేరేపణ వచ్చినా కానీ ఆ ప్రేరేపణ అణుచుకోవద్దు. నాకు ఏ ప్రేరేపణ రాలేదని కూడా అనద్దు. నేనే రీతిలో ఘనమైన రీతిలో వాడబడాలి. నీ సహకారం ఎంత, ఏ రీతిలో నువ్వు సహకరిస్తావు. అందరూ సహకరిస్తే పరిచర్య చేయడం పెద్ద కష్టమేం కాదు. సహకరించకపోతేనే కష్టం. రేపు ఎవరో సహకరించాలని నేను సహకరించగలను అనుకుని ఉండిపోయావనుకో, ఎవరొకరు సహకరిస్తారులే, ఎవరొకరు సహకరిస్తాం కాదు. నువ్వేందుకు సహకరించు, నువ్వేందుకు చేయకూడదు పని, నువ్వేందుకు దేవుని పరిచయంలో వాడబడకూడదు. నీకు ఆ బ్లెస్సింగ్స్ వద్దా, నీకు దేవుని ఆశీర్వాదాలు వద్దా, పరలోకంలో నువ్వు వెళ్ళిన తర్వాత ఒక సాక్ష్యం వద్దా, ఎంతవరకు నువ్వు ప్రభు పనిలో వాడబడ్డావు, ఎంతవరకు నువ్వు ప్రభు పనిలో కష్టపడ్డావు. పరిచర్య నానా విధాలు. స్తోత్రం కలుగాక. అందుకని నమ్మకమైన వారు ప్రభు పరిచర్యకి కావాలండి. నమ్మకంగా పరిచర్య చేసే వాళ్ళు కావాలని పౌలు గారి యొక్క ఆశ ఉన్నది. ఈ రోజున మనం అందరం ఎలాగుండాలి? దేవుని యొక్క పరిచర్యలో నమ్మకమైన వారిగా ఉండాలి. సంఘాల గురించిన చింత ఉండాలి, ఆత్మల గురించిన భారం మనకు ఉండాలి. నశించిపోతున్న ఆత్మలో వాళ్ళందరినీ పరలోకం తీసుకెళ్ళిన భారం, వాళ్ళందరినీ ప్రేమ కలిగిన వ్యక్తులుగా తయారు చేయాలి నా భారం. దేవుని యొక్క పనిలో వాడబడుతూ ప్రభు రాజ్యానికి చేరి, ఇదిగో ప్రభు నీ గురించి నేను ఈ పని చేశానయ్యా అని ప్రభు గురించి ప్రభు దగ్గర చెప్పుకోవడానికి మనకి ఏముండాలంటే ఒక లిస్ట్ ఉండాలి. ఉండాలా వద్దా అమ్మా? ప్రభు దగ్గరికి వెళ్ళాక నువ్వేమేమి చేసావు అని చెప్తాడు. అన్నిటి గురించి లెక్క అడుగుతాడండి. అన్నిటి గురించి లెక్క అడుగుతాడు. నీ బిడ్డల గురించి లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన బాధ్యత గురించి లెక్క అడుగుతాడు. మన జీవితం గురించి లెక్క అడుగుతాడు. అలాగే మన రాబడి గురించి లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన ప్రతి రూపాయి ఎంత వేస్ట్, అన్ని వేస్ట్ ఖర్చులే. కొంతమంది వేస్ట్ ఖర్చులు ఎన్నెన్నో పెడతారు, కానీ దేవునికి మాత్రం లోకమంతా తిరిగి వేస్ట్ ఖర్చులు. అలాగే దేవుడిచ్చిన సమయం ఉంది కదా, ఈ సమయం గురించి కూడా లెక్క అడుగుతాడు. మనం పరిచర్య చేస్తున్నాం కదా, ఈ పరిచర్య గురించి కూడా లెక్క అడుగుతాడు. ఎంతమంది ఆత్మలను రక్షించావో అది కూడా లెక్క అడుగుతాడు. ఎంతమందిని ప్రోత్సహించావో అన్ని లెక్క దగ్గర ఏం చేయాలి? మనం మార్పుకి ఇచ్చిన అవకాశాన్ని ఏం చేస్తున్నాడంటే దుర్వినియోగం చేస్తాడు. అతని గురించి ఇద్దరు వ్యక్తులు ఆత్మీయులు ఏం చేశారు అంటే విడిపోయారు, ఎడబాటు వచ్చేసి. దేవుని సహకారులుగా ఉన్నవారు ఒకరికొకరు ఎడబాటు అయిపోయారు. మార్కు ప్రారంభ దశ చూస్తే మనకు బాగానే కనపడుతుంది. మధ్యలో అతను ఏం చేశాడు? వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయిన మార్కు ఏమయ్యాడో మనం వినాలి ఈసారి. అవునా కదా? వెనక్కి వెళ్ళిపోయాడు. పరిచర్య విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయాడు. దేవుడు వద్దు, లేకపోతే పరిచర్య నేను చేయలేను, పరిచర్యలను నిలబడలేను, దేవుని పనిలో వాడబడలేడని వెనక్కి వెళ్ళిపోయిన మార్కు ఏమయ్యాడు? అది సెకండ్ పార్ట్లో మనం తెలుసుకుందాం. ఆమె చెబుదాం. మార్కు ఏమయ్యాడు మరి తెలుసుకోవాలి కదా. మార్కు ఏమయ్యాడు? ఇక్కడ ప్రయోజకుడు అయ్యాడా, లేకపోతే అలాగ అస్మార్థుడిగానే ఉండిపోయాడా, లేకపోతే ఆత్మీయుల మధ్యలో ఇక అలా గొడవలు పెట్టేవాడుగా ఉన్నాడా? కొంతమంది చూడండి, వారి పని ఏంటంటే తెలుసా? గొడవ పెట్టేయడమే. ఈ కొంపకి వెళ్ళి అంటించేయడం, ఆ కొంపకి వెళ్ళి అంటించేయడం, ఆ ఇంటికి వెళ్ళి అంటించేయడం, ఈ పేటకి వెళ్ళి అంటించేయడం, అక్కడికి వెళ్ళి అంటించేయడం, ఇక్కడికి వెళ్ళి అంటించడం అంటే దేవుడు ఏమంటున్నాడు? వెలిగించమంటున్నాడు. అందరిని వెలిగించమన్నాడు అని చెప్పి
ఈ రకమైన వెలిగించడం కాదు, ఆత్మీయతలో వెలిగించాలి. ఆమెన్ చెప్పండి. అనేకులను ఆత్మీయులుగా తయారు చేయడం కొరకు మనము ప్రభు పనిలో బలమైన రీతిలో వాడబడాలి. కనుక ఈ దిగజారిపోయిన వెనకంజీలో ఉన్న అసమర్థుడిగా ఉన్న ఎవరిని నిషేధించబడిన పౌలు గారు వద్దు అన్నాడంటే ఆ జీవితం అవమానమా కాదా? ఎవరైనా ప్రార్థనకి రావద్దమ్మా, నువ్వు రావద్దు అన్నారంటే ఎంత అవమానం, అది అవమానమా కదా? అమ్మని ప్రార్థనలోంచి వెళ్ళిపోని వద్దు నాకు అన్నారు అనుకోండి, ఎంత అవమానం అది. అంటే ఉండడం ద్వారా ఉపయోగం ఏమైనా ఉందా? ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. పౌలు గారి ఉద్దేశం అదే కదా. ఏమండి, ఇప్పుడు నాకు కూడా ఎవరైనా వచ్చి అయ్యా మీకు పరిచయం చేస్తాను నా దగ్గరికి ఎవరైనా వస్తారని అనుకోండి, నేను నాకు వద్దు బాబు నువ్వు వద్దని అంటే ఎంత అవమానం అది. ఇప్పుడు ఆ మార్కుకి అవమానమా కాదు అది? పౌలు గారు వద్దు, నువ్వు పరిచర్యకు వద్దయ్యా. పరిచర్యకి రావడం అంటే అన్ని సమర్పణ చేసుకుని, కుటుంబాన్ని వదులుకుని, తల్లిని వదులుకుని, తన బంధువులు వదులుకుని, అంతమందిని వదులుకుని వీళ్ళతో ప్రయాణం చేసి రావడం అంటే ఎంత సమర్పణది. అంత సమర్పించుకుని నీకు పరిచయం చేస్తానయ్యా అని వస్తానంటే పౌలు గారు ఏమన్నాడు? ఆ మనిషిని వద్దు అన్నాడంటే అవమానం. అందుకని నిషేధించబడిన మార్కు ఏమయ్యాడు? నిషేధించబడిన మార్కు. తర్వాత ఇతను ఏ రీతిలో వాడబడ్డాడు, ఇతని జీవితం ఏమైందో మనం ఖచ్చితంగా చూడాలి. కనుక పడిపోయిన స్థితిలో ఉండి మనం ఏం చేయబడాలంటే లేవాలి. అందుకని దేవుడు చూస్తున్నాడు. పాపిగా ఉన్నావా, లోకంలో ఉన్నావా, పాపంలో ఉన్నావా, వ్యసనాలతో ఉన్నావా, ఏ అలవాట్లతో మనం పడిపోయాము, లోకంలో పడిపోయిన స్థానంలో మనము మోకరించండి, ప్రార్థన చేసుకోండి.